ఉత్తరప్రదేశ్ లో చూడండి, ఒక మహిళ ఒంటరిగా వెళ్తుంటుంది. ఇంతలోపు ఆ దొంగ నా కొడుకులు వచ్చి ఆమె దగ్గర ఉన్న బ్యాగును దొంగతనం చేయాలనుకుంటారు. ఆమె ఇంతకీ విడవకపోతే ఆమెను ఏ విధంగా చేస్తున్నారో చూడండి. ఆమెను మురికాలలో లేపుతున్నారు. ఆమెని ఏ విధంగా ఇంత దారుణంగా కొడుతున్నారు చూడండి. అరే, ఆమె చేతులున్న ఉన్న బ్యాగ్ గీయకపోతే అట్లా కొడతారా? ఇచ్చా నా కొడుకులారా మీరు. మనుషులు దున్నపోతులు ఉన్నట్టున్నారు కదా మీరు. దొంగతనం చేసుకో బదులు మీరు ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. మీరు ఇంత స్వేచ్ఛగా రోడ్డు పైన తిరుగుతున్నారు ఏంద్రా లుచ్చ నా కొడుకులారా. ఏమన్నా మీరు మీకు ఇంట్లో భార్య పిల్లలు ఎవరు లేరారా? మీ భార్యలకి మీ ఇంట్లో మీ పిల్లలకే చేసి ఈ విధంగా చేసి ఎట్లుంటుందిరా? పాపం ఆ మహిళ ఎంత బాధపడి ఉంటుందిరా. అట్లా కొడతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అట్లా కొట్టుంటారో కదరా. వేసినా కూడా కలరా. మిమ్మల్ని హెలికాప్టర్ వేసి పడితే కదా మీలాంటి వాళ్ళని. అంత స్వేచ్ఛగా తిరగకూడదురా మీరు. వేస్ట్. నాకు బూతులు వచ్చేస్తున్నాయి గాయస్. నాకైతే చాలా మెంటల్ ఎక్కుంది ఆ వీడియో చూస్తుంటే. నాకు ఆమె ఏం చేస్తా, ఆమె చేసే తప్పేంది? ఆమె చేసిన తప్పేంది? మీరు దొంగతనం మీకు బ్యాగ్ అయిపోతే ఆ విధంగా కొడతారా? లుచ్చనా కూడా కల్లారా. ఏం మనుషులరా మీరు. మీరు సమాజంలో ఉండడమే మీరు వేస్ట్ రా. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ తిరగడం. ఇలాంటి వాళ్ళని చంపినా కూడా కోపం పోదు నాకైతే. గాయస్, ఈ వీడియో పైన చూస్తున్నారు కదా, దీనిపైన అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్. ఒక కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి.